ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? టుడే లాగ్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. పాన్ వీటెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వీటెక్కాలండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి. చిన్నగా కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగానండి. ఇందులోనే వెల్లుల్లిపాయలు 4 చితపట్టు వేసుకుంటున్నానండి. ఇవి దోరగా వేగాలండి. సన్న మంట మీద పెట్టి దోరగా వేగాలండి. నేను ముందుగానే చిక్కుడుకాయలు ఉడకబెట్టానండి. ఇందులో వేస్తున్నానండి. 1/2 కేజీ తీసుకున్నానండి చిక్కుడుకాయలు. ఒకసారి కలుపుదామండి. ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కొంచెం గల్లుప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడినంత గల్లుప్పు వేస్తున్నానండి. నేను అన్ని కర్రీస్లోనూ గల్లుప్పు వాడతానండి. ఒకసారి మొత్తం తిప్పేసుకుందామండి. అంతా కలిసేటట్టు ఒకసారి మొత్తం తిప్పుదామండి. దీన్ని ఇలా 5 మినిట్స్ అలా ఉంచుదామండి మూత పెట్టేసి. కొంచెం వాటర్ పోస్తున్నానండి, మగ్గనిద్దామండి. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. ఓకేనండి, వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేసినాయండి. కర్రీ అయితే దగ్గరికి ఎగిరిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే వీడియోస్ అన్నీ చాలా వస్తాయండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే అండి, బాయ్ అండి.